ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో రేపే మనకి మొదటి తిరుమల శనివారం అయితే ప్రారంభమవుతుంది. మొదటి వారం స్వామివారికి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, నియమాలు, ఈ రోజు స్వామివారిని ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే మీకు అందిస్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 2025 సంవత్సరంలో మనకి మొదటి తిరుమల శనివారం 2025 సెప్టెంబర్ 20వ తేదీన అయితే వచ్చిందండి. ఈ సంవత్సరం మనకి 4 తిరుమల శనివారాలు అయితే వచ్చాయండి. ఒక్కొక్కసారి 5 వారాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ 4 వారాల్లో మీకు అన్ని వారాలు కుదురుతాయి. ఈ 4 వారాలు కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు కుదరదు అనుకుంటే ఈ 4 వారాల్లో మొదటి వారమైన 3వ వారమైన స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అలా కూడా కుదరదు అనుకుంటే ఈ 4 వారాల్లో ఏ వారం కుదిరితే ఆ వారం కనీసం ఒక్క వారమైనా స్వామివారికి పూజ చేసుకోండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. స్వామివారితో పాటుగా అమ్మవారికి కూడా పూజ చేసుకోండి. స్వామి అమ్మవారి ఇద్దరిని పూజిస్తే స్వామి అనుగ్రహంతో పాటు అమ్మ అనుగ్రహం కూడా కలుగుతుంది. అమ్మ అనుగ్రహం ఉంటే లక్ష్మీ కటాక్షం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, గండ సౌభాగ్యం కలుగుతుంది. అందుకని తప్పకుండా పూజ నిర్వహించుకోండి. అసలు ఏంటండి తిరుమల శనివారాలు అంటే పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలను పిలుస్తారండి. పురటాసి మాసం గురించి మన తెలుగు వారికి అంతగా తెలియకపోవచ్చండి. ఇది తమిళ క్యాలెండర్ లో ఉండేటటువంటి ఒక మాసం. మనకి శ్రావణం, కార్తీకం, మాఘం ఎలాగో వీరికి కూడా ఈ పురటాసి మాసం అలాగండి తమిళ వారికి. ఈ పురటాసి మాసంలోనే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు వైకుంఠం నుండి నేరుగా భూమి మీదకు వచ్చి తిరుమల కొండలపైన వెలిశాడని, అందుకే ఈ మాసానికి అంత ప్రత్యేకత అయితే ఇస్తారు. తమిళనాడు ప్రాంతంలో ఉన్నవారు ఈ మాసాన్ని అత్యంత విశేషమైనదిగా భావించి ఈ మాసంలో స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మాసం అంతా పూజ నిర్వహించుకుంటూ ఉంటారండి. మాసం అంతా పూజ చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చేటటువంటి శనివారాల్లో అయినా స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఈ మాసంలో వచ్చే శనివారాల్లో ఎవరైతే స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తారో వారికి అఖండ సౌభాగ్యం, సిరి సంపదలతో పాటుగా ఏలినాటి శని దోషాలు, ఇంకా జాతకంలో ఏవైనా శనిగ్రహ దోషాలు, శనిగ్రహ బాధలతో బాధపడే వారికి విముక్తి కలుగుతుందని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే నారదుడికి చెప్పినట్టుగా మనకి చెప్తూ ఉన్నారు. అలాగే ఈ తిరుమల శనివారాల పూజ చేయడం వలన మనకున్నటువంటి సమస్త కోరికలు, ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయని అంటారు. అందుకని ఇలా ఏవైనా సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ తిరుమల శనివారాల్లో ఒక్క వారమైన స్వామివారికి పూజ చేసుకోండి. ఈ పూజ చేయడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పనిలేదండి. అలాగే ఈ పూజను చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎవరైనా సరే ఆచరించవచ్చు. ఈ పూజ ఆచరించాలనుకునే వారు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించి ఉతికిన వస్త్రాలు ధరించి గడప పూజ చేసుకుని తర్వాత నిత్య పూజ, తులసి పూజ కూడా పూర్తి చేసుకుని స్వామివారికి పూజను ఆచరించుకోవాలి. ఈ రోజు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వరుణ్ణి పూజించాలి. స్వామివారికి పూజ మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసేవారు ఒక పీట తీసుకుని పీటకు పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని అలాగే పీట పైన స్వామివారి శంకుచక్ర నామాలు వేసుకుని పీట పైన ఏదైనా ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరిచి వస్త్రం పైన 3 గుప్పిల వరకు బియ్యం పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలో ఉంచి ఆ తర్వాత స్వామివారి చిత్రపటాన్ని తీసుకుని శుభ్రం చేసుకుని ఆ తర్వాత గంధం కుంకుమ బొట్లతో స్వామివారి చిత్రపటానికి తిరునామం గంధం బొట్లు పెట్టుకుని అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోవాలి. ఈ రోజు తప్పకుండా స్వామివారికి తులసిమాలను అలంకరించాలి. తులసిమాల లేకపోతే పువ్వుల మాలలు ఏవైనా కూడా అలంకరించవచ్చు. వస్త్రమాల కూడా సమర్పించవచ్చు. మీ దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉంటే పూజలో తప్పకుండా స్వామి అమ్మవారి విగ్రహాలు పెట్టుకుని స్వామి అమ్మవారికి పూజ చేసుకోండి. స్వామివారితో పాటుగా అమ్మవారికి పూజ చేసుకున్న మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇద్దరిని పూజిస్తే ఇద్దరి అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో స్వామివారి ఫోటోని, విగ్రహాన్ని అందంగా అలంకరించుకోండి. స్వామివారి పూజ అంటే మనం పిండి దీపారాధన తప్పకుండా ఆచరిస్తాం కాబట్టి 7 కానీ 2, 3, 5 ఈ సంఖ్యలో ఎన్ని పిండి దీపాలైనా పెట్టుకుని మీరు దీపారాధన చేసుకోవచ్చు. అయితే ఈ పూజ ఆచరించడానికి ఒక ముఖ్య నియమం ఉందండి. మనం పూజకు ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు పైన స్వామివారి తిరునామం అయితే వేయాలి. అలాగే పూజ చేసేవారు స్వామివారి తిరునామం ధరించి పూజ చేయాలి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు కూడా తిరునామం ధరించాలి. ఈ విధంగా పూజ కోసం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన చేయాలండి. దీపారాధన చేసి దీపం దగ్గర 2 అక్షంతలు పుష్పం ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత గణపతికి పూజ నిర్వహించుకోవాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించుకుని స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే వాటిని సమర్పించండి. తాంబూలం ఉంటే సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించండి. తర్వాత స్వామివారిని 3 సార్లు పైకి కిందికి కదిలించి యథాస్థానంలో పెడుతున్నానని చెప్పుకుని స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ముందుగా ఏకహారతితో పిండి దీపాలు వెలిగించుకుని దీపాల దగ్గర 2 అక్షంతలు ఒక పుష్పాన్ని సమర్పించాలి.
సమర్పించి దీపానికి నమస్కారం చేసుకుని ఇప్పుడు స్వామివారి పాదాల దగ్గర 2 అక్షింతలు ఒక పుష్పం ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకాలి. మీరు స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించుకోవాలనుకుంటే పంచామృతాలతో కానీ, ఆవు పాలతో కానీ, పసుపు కలిపిన జలంతో కానీ, కుంకుమ కలిపినటువంటి జలంతో కానీ అభిషేకం నిర్వహించుకోండి. ఈ రోజు ముఖ్యంగా దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి లభించకపోతే నువ్వుల నూనెతో చేయండి. శనివారం రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శనిగ్రహ దోషాలు తొలగుతాయి. అభిషేకానంతరం స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజ నిర్వహించుకోండి. ముందుగా స్వామివారికి పూజ చేయాలండి. స్వామివారిని 16 ఉపచారాలతో పూజించుకోవాలి. ప్రతి ఉపచారానికి అక్షింతలు కానీ, పుష్పం కానీ సమర్పించాలి. స్వామివారి అదాంగ పూజ నిర్వహించేటప్పుడు అక్షింతలతో, అష్టోత్తర శతనామావళి చేసేటప్పుడు తులసి దళాలతోనూ, పసుపు రంగు పుష్పాలతోనూ, పసుపు రంగు అక్షింతలతోనూ పూజించుకోవాలి. తులసి దళాలు ఎక్కువ లభించకపోతే పసుపు రంగు పుష్పాలు ఉపయోగించండి. స్వామివారి అష్టోత్తర శతనామావళి మీ దగ్గర లేకపోతే గోవింద నామాలు చదువుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. శ్లోకాలు, స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం నమో వెంకటేశాయ అని, లేదు అంటే ఓం నమో నారాయణాయ అని, లేదు అంటే గోవింద గోవింద అనుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలండి. అమ్మవారి పాదాల దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతల పుష్పాలు సమర్పించి ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోండి. అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ప్రీతి కదండి, అందుకని అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోండి. ఇలా స్వామి అమ్మవార్లు ఇద్దరికీ కూడా పూజ పూర్తయిన తర్వాత స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీరు ఎన్ని నైవేద్యాలైనా సమర్పించవచ్చండి. స్వామివారికి 7 సంఖ్య అంటే ప్రీతి కాబట్టి 7 సంఖ్యలో మీరు నైవేద్యాలు నివేదించవచ్చు. అన్ని నైవేద్యాలు మేము చేయలేమనుకుంటే 1, 3 ఇలా ఈ సంఖ్యలో కూడా నివేదించవచ్చు. అలా కూడా ఏమీ చేయలేమండి అనుకుంటే పాలు, బెల్లం ముక్కే మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా ఈ సీజన్ లో దొరికేటటువంటి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా ఏవైనా కూడా సమర్పించవచ్చండి. అలాగే నైవేద్యంతో పాటుగా మంచినీటిని కూడా స్వామివారి దగ్గర పెట్టండి. ఇప్పుడు స్వామి అమ్మవార్లకు తాంబూలం సమర్పించాలండి. తర్వాత పూర్ణఫలమైన కొబ్బరికాయ నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. తర్వాత 2 అక్షంతల పుష్పాలు తీసుకుని స్వామివారికి మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారం ఇంకా వివిధ ఉపచారాలు కూడా సమర్పించి ఆ తర్వాత స్వామి అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షంతలు ఒక పుష్పాన్ని సమర్పించి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ పూజలో నేను తెలుసు కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసుకుంటే క్షమించు తండ్రి అని స్వామి అమ్మవార్లకు నమస్కారం చేసుకోండి. ఈ విధంగా మనం తిరుమల శనివారం రోజు ఇంట్లో పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ విధంగా శనివారం రోజు ఉదయం కానీ, సాయంత్రం కానీ స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఉదయం పూజ చేసుకున్న వారు సాయంత్రం కూడా స్వామివారి దగ్గర దీపారాధన చేసి స్వామివారికి పూజ నిర్వహించుకోవాలండి. ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు పూజాపీఠాన్ని ఈ రోజు కదిలించకుండా నెక్స్ట్ డే మార్నింగ్ ఆదివారం కూడా స్వామివారికి పూజ చేసుకుని నైవేద్యం సమర్పించి ఆ తర్వాత మీరు స్వామివారి పూజాపీఠాన్ని కదిలించవచ్చు. పూజలో పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఈ దీపాలను కొద్దిగా అయినా ప్రసాదంగా స్వీకరించి తర్వాత ఆవుకైనా లేదంటే ఎవరో తొక్కని చోట పచ్చని చెట్టు మొదట్లో అయినా వేసేవచ్చు. ఈ రోజు ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే ఒంటిపూట పూజ చేయాలండి. ఉదయం పూజ చేసుకున్న వారు మధ్యాహ్నం పూజ చేసేవచ్చు. సాయంత్రం పూజ చేసుకోవాలనుకున్న వారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయండి. మధ్యాహ్నం భోజనం చేసిన వారు సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోండి. మేము ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండలేమనుకునే వారు పాలు, పండ్లు తీసుకుంటూ ఉపవాసం ఉంటూ సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత ఆహారం తీసుకోవచ్చండి. పూజా నియమాలు ఏమిటంటే నాన్ వెజ్ అస్సలు తినకూడదండి, బ్రహ్మచర్యం పాటించాలి. తీసుకునేటటువంటి ఆహారంలో కూడా ఉల్లి, వెల్లుల్లి వేసుకోకూడదు. ఎవరిపైన కోప్పట్టడం, ఎవరినైనా తిట్టడం, దూషించడం కూడా చేయకూడదండి. ఈ రోజు అసత్య ప్రచారాలు, అబద్ధాలు ఆడడం కూడా చేయకూడదు. నిరంతరం స్వామి నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఎవరైతే తిరుమల శనివార పూజను ఆచరిస్తారో వారికి తప్పకుండా వారు కోరుకున్నటువంటి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.